కుటుంబ ఓటమికి కారణాలు మీకు తెలుసా అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం పెట్టుకున్నాం. పోయినటువంటి వారం మనం మాట్లాడుకున్నటువంటి మాటలు ఏమిటి అంటే, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని మనము మూలవాక్యంగా తీసుకొని, ప్రేమైనటువంటి దైవజనంగమా, సంసారం అనేటువంటిది ఒక చదరంగమా, దేవుడు పెట్టిన అనుబంధమా అని ఆలోచన చేశాం. ఆలోచన చేస్తే మనము ఆదికాండములోనికి వెళ్ళి ఆదాము హవ్వమ్మలను దేవుడు నిర్ణయించిన తర్వాత వారిని ఏకము చేసి, ప్రేమైనటువంటి దైవజనంగమా, ఏదోనులో ఒక తోటలో వారిని ఉంచాడు. అంతేకాదు, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. ఫలించి అభివృద్ధి పొందడమే కాదు, మీరు భూలోకములో ఉన్నటువంటి ప్రతి దానిని మీరేం చేయాలి? ఏలవలెను. ఏలుమన్న దేవుడు, ఫలించమన్న దేవుడు, అభివృద్ధి పొందుడి అని చెప్పినటువంటి దేవుడు కుటుంబాన్ని చదరంగం అవడానికి నిర్మించారా, లేదా ఒక బంధముగా అనుబంధముగా ఉండడానికి నిర్మించారా అంటే, ఒక బంధముగా ఉండడానికి, అనుబంధం అవి బ్రతకడానికే నిర్మించడని మనం చూసాం. అయితే ఏలవలసినటువంటి ఆదాము ఏలబడుతున్నాడు, గెలవలసినటువంటి ఆదాము ఓడిపోతున్నాడు. వాస్తవానికి కుటుంబాలు చదరంగమయ్యాయా, అనుబంధంలో బ్రతుకుతున్నాయా అని ఆలోచన చేస్తే, దేవునిని నమ్మిన చాలా కుటుంబాలు కూడా చదరంగం అనేటువంటిది ఒక ఆట అయితే, ఆటలాగానే కుటుంబాలు ఉన్నాయి, కానీ దేవుడు పెట్టిన బంధాలలో బలపడినట్టుగా మనకు కనబడలేదు. అయితే వాస్తవానికి మనము మొట్టమొదటిగా దేవుడు, ప్రేమైన వాళ్ళరా, ఆదాము హవ్వములతో ఎక్కడ మాట్లాడారు, ఎక్కడ కలుసుకున్నారని ఆలోచన చేస్తే, ఏదేనులో ఒక తోటలో చల్లపూట దేవుడు కలుసుకున్నారు. ఆదాము గారు హవ్వమ్మ గారు తప్పు చేయడము, దేవుడి మనసు నొయ్యడం, కొంతకాలం గ్యాప్ వచ్చింది దేవుడు మనసులను కలుసుకోవడానికి. ఆ తర్వాత ఎక్కడ కలుసుకున్నాడని మనం ఆలోచన చేస్తే, ప్రత్యక్ష గుడారం అనేటువంటి ఒక దానిని ప్రవేశపెట్టి, హారోను యాజకత్వం ద్వారా అది మొదలుపెట్టి, ప్రేమైన వాళ్ళ బలిపీఠం యొక్క ద్వారము దగ్గర నేను అక్కడికి కలుసుకుందును, మీతో నేను మాట్లాడుటకు అక్కడికి వచ్చేదనని మనం చూసాం. బలిపీఠం యొక్క ద్వారము దగ్గర ఈ కడవరి కాలంలో దేవుడు ఎక్కడ కలుసుకుంటాడని మనం ఆలోచన చేస్తే, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారు రక్తాన్ని పెట్టి కొన్నటువంటి సంఘంలో కలుసుకుంటాడని నేర్చుకున్నాం. సరే, బలిపీఠాలు ప్రేమైన వాళ్ళ ఎక్కడ ఉండేవి అని మనం నేర్చుకున్నాం. ప్రత్యక్ష గుడారము లోకంలోనికి దేవుడు ప్రవేశపెట్టకంటే ముందు, లోకములోనికి అనకంటే ముందు, పరిశుద్ధ జనాంగముల మధ్యకి ప్రత్యక్ష గుడారం ప్రవేశపెట్టకంటే ముందు బలిపీఠాలు ఎక్కడ ఉండేవని మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా హెబెలు గారి ఇంటిలో మనం చూసాం, యోబు గారి ఇంటిలో చూసాం, నోహవు గారి ఇంటిలో చూసాం, అబ్రహాం గారి ఇంటిలో బలిపీఠాన్ని చూసాం. అయితే ప్రేమైన వాళ్ళ బలిపీఠం అనగా ఏమిటి అని నేర్చుకున్నాం. బలిపీఠం అంటే ఏదో కాదు, అది ఆరాధన ఉండే స్థలము, అది ప్రార్థన ఉండే స్థలము, అది పశ్చాత్తాపం ఉండే స్థలము, అది నిబంధనతో చేసుకునే స్థలము, అది జ్ఞాపకార్థ స్థలము, అది సావాస స్థలము, అది సమర్పణ స్థలము. ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుని బలిపీఠం ఉందని అర్థము, ప్రేమైన వాళ్ళరా. ఇంకోటి ప్రాముఖ్యమైన విషయం మనం అనుకున్నాం, బలిపీఠాలు అనేటువంటివి కుటుంబాల్లో ఉండాలి. బలిపీఠాలు అంటే ఏవో కాదు, కుటుంబ ప్రార్థన, కుటుంబ ఆరాధననే దేవునికి కట్టేటువంటి బలిపీఠము. దానిపైన దహన బలి అంటే మనము స్తుతించే స్తుతులే దహన బలి అని మనం నేర్చుకున్నాం. అయితే వాస్తవానికి కుటుంబాలలో బలిపీఠం ఉండాలంటే మొట్టమొదటి ఎక్కడ ఉండాలి? వ్యక్తిగత జీవితంలో ఉండాలి. ఈ పాయింట్ చెప్పలేదు, మీరు రాసుకోండి దయచేసి. కుటుంబాల్లో బలిపీఠం ఉండాలంటే వ్యక్తిగత జీవితంలో బలిపీఠం ఉండాలి. ఎప్పుడైతే వ్యక్తిగత జీవితంలో బలిపీఠం ఉంటుందో అప్పుడు ఎక్కడ ఉంటుందమ్మా? కుటుంబాల్లో ఉంటుంది. ఎప్పుడైతే కుటుంబాలలో బలిపీఠం ఉంటుందో అప్పుడు సంఘంలో బలిపీఠం ఉంటుంది. ఈ విషయం గమనించాలి. బలిపీఠం అనగా మనం నేర్చుకున్నాము, బలిపీఠం యొక్క ప్రాముఖ్యతలు మనము చాలా నేర్చుకున్నాం. బలిపీఠం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, కుటుంబ ఆరాధన అనేటువంటిది ఆచారముతో అలవాటుతో చేసేది కాదు, అది దేవునితో చేసేటువంటి ఎడతెగని అనుబంధం. ఎప్పుడైతే బలిపీఠం, ఏ కుటుంబాల్లో అయితే బలిపీఠం ఉంటుందో, బలిపీఠం ఉన్న ప్రతి కుటుంబంలో దహన బలులు జరగాలి. దహన బలులు జరుగుతూ ఉంటే నిప్పు, ప్రేమైన వాళ్ళ ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. ఏ బలిపీఠం పైన అయితే నిప్పు
ఎగిసి పడుతుందో లేదా వెలుతురుని ఇస్తుందో, ఆ బలిపీఠము పైన మండేటువంటి నిప్పు నీ శరీరములో, నీ కుటుంబములో, లోకములో నుంచి తెచ్చి కప్పిన చీకటిని ఆ బలిపీఠం పైన వెలుగు ఏం చేస్తుంది? తొలగిస్తుంది. వెలగొట్టు ప్రభు అనే పని లేదు. బలిపీఠం పైన దాన బలిని అర్పిస్తూ ఉండగా అగ్ని మండుతే నీ కుటుంబంలో ఉన్నటువంటి చిమ్మ చీకటి ఏమవుతుంది? తొలగిపోతుంది. ఇలా కొన్ని విషయాలు చెప్పాను, దాన్ని గుర్తు చేయండి నేను, కానీ ప్రాముఖ్యతలు చెప్పాను. అయితే ఈ వారం ప్రేమైనటువంటి దైవజనాంగమా, కుటుంబ ఓటమికి కారణాలు మీకు తెలుసా అని మనం నేర్చుకుందాం. ఒక్కసారి మూలవాక్యం చదివి దయచేసి నాకు సహకరించవలసిందిగా. మనం ఏంటమ్మా మూలవాక్యము? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని దయచేసి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. ఈ మాట మీరు దృష్టి పెట్టుకోండి. చివరిలో నేను ఇక్కడికి వస్తాను. ప్రేమైన వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా వినండి. నేను ఎక్కువ వివరిస్తే సమయం సరిపోదు, చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. దయచేసి మీరు వినండి. అయితే ఇక్కడ ఏమని రాసుకుంటారు మీరంటే, బలిపీఠము వద్ద పాటించవలసిన సూచనలు అని రాశాను నేను నా యొక్క నోట్లో, కానీ మీరు జాగ్రత్తలని రాసుకోవాలి. బలిపీఠము దగ్గర పాటించవలసిన జాగ్రత్తలు, బలిపీఠం వద్ద పాటించవలసిన జాగ్రత్తలు. స్టవ్ దగ్గర పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి? వంట అయిపోగానే స్టవ్ ఆఫ్ చేయాలి, వంట అయిపోగానే సిలిండర్ ఆఫ్ చేయాలి. కరెంటు దగ్గర పాటించవలసిన, హీటర్ దగ్గర పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి? స్విచ్ ఆన్ ఉండగా నీళ్ళల్లో చేతు పెట్టకూడదు. ఇలాంటి జాగ్రత్తలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అయితే బలిపీఠం అంటే ఏమని అనుకున్నాం మనము? బలిపీఠం అంటే అది ఆరాధన స్థలము, అది ప్రార్థన స్థలము, అది సమర్పణ స్థలము, అది నిబంధన స్థలం, ఇవన్నీ అనుకున్నాం మనము. అయితే ఇక్కడ బలిపీఠం అనేది అంటే కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన అని మనం అనుకున్నాం. అయితే కుటుంబ ఆరాధనలో, కుటుంబ ప్రార్థనలో మనము పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు నేను చెప్తాను. మీరు జాగ్రత్త వినాలి. కెన్ని కూర్చోవాలా? నేను చెప్తున్నాను. అమ్మ కూర్చో, నిత్యం ఇటు ముందుకు రా, నువ్వు నిత్యం ముందుకు రా, ఇట్లా డోర్ ముందుకు రా, డోర్ దగ్గర రా. అయితే ఇవి మీరు దయచేసి మీరు మర్చిపోకూడదు ప్లీజ్. ఒక్క నిమిషం రికార్డింగ్ దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తలు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? బలిపీఠం అనగా కుటుంబ ఆరాధన, కుటుంబంతో కలిసి చేసే ప్రార్థన అనుకున్నాం కదా. బలిపీఠం అనగా వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ఆరాధన అనుకున్నాం కదా. బలిపీఠం అనగా సంఘములో చేసేటువంటి ఆరాధన అనుకున్నాం కదా. మరి అక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ఒక్కొక్కటి చెప్తాను నేను త్వరగా, మీరు దయచేసి రాసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. మొట్టమొదటిది ప్రియమైనటువంటి దైవజనాంగమా, బలిపీఠము దగ్గర తీసుకోవలసిన జాగ్రత్త మొట్టమొదటిది ప్రత్యేక సమయాన్ని కలిగి ఉండాలి. బలిపీఠము, కుటుంబ ఆరాధన ఏ కుటుంబంలోనైతే ఉంటుందో అనే దానికంటే ప్రతి కుటుంబంలో కుటుంబ ఆరాధన ఏం చేయాలి? ఉండాలి. కుటుంబ ఆరాధన ప్రతి కుటుంబంలో కలిగి ఉండాలి. ఏ కుటుంబంలో ఆరాధన కలిగి ఉంటున్నారో, ఎవరైతే కుటుంబంతో ప్రార్థన చేస్తున్నారో తప్పక వారు ప్రత్యేక సమయాన్ని కలిగి ఉండాలి. దేని కొరకు ప్రత్యేక సమయము? కుటుంబ ఆరాధన కొరకు. బలిపీఠం అంటే మర్చిపోతారు కాబట్టి నేను కుటుంబం అంటున్నాను. బలిపీఠం అంటేనే కుటుంబ ఆరాధన. బలిపీఠము పైన బలి అర్పించడానికి ఏం సమయం కలిగి ఉండాలి? ప్రత్యేక సమయం కలిగి ఉండాలి. ప్రేమైన వాళ్ళ టిఫిన్ చేయడానికి ప్రత్యేక సమయం ఉంటుంది మనకు, పడుకోవడానికి ప్రత్యేక సమయం ఉంటుంది మనకు, మొబైల్ మాట్లాడడానికి ప్రత్యేక సమయం ఉంటుంది మనకు. కానీ కుటుంబ ప్రార్థన అనేసరికంటే ఈ మెసేజ్ సిద్ధపడుతున్నప్పుడు ప్రేమైన వాళ్ళరా నాకు కూడా బుద్ధి వచ్చింది. ఏం చేశాను? వాక్యం అది. కొన్నిసార్లు మీరేమనుకుంటారంటే నన్ను ఉద్దేశించి అన్న మాట్లాడారని మీరు అనుకుంటారు. ఇప్పుడు నన్ను ఉద్దేశించి నేను మాట్లాడుకుంటా కొన్నిసార్లు. నేను ఎవరి మీద ఏడాలి? నేను చాలాసార్లు అన్నతో ఏం చెప్పేవానంటే, అన్న కుటుంబ ఆరాధన నడుస్తుంది, కానీ నేను ఒక డాక్టర్ని గనక నాకు సమయం అంటూ లేదన్నా, నాకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థనలో కూర్చుంటామన్నా అని చెప్పా. ఈ ప్రసంగం సిద్ధపడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చాలా గద్దించాడు. నీకు ప్రతిదానికి సమయం ఉంటుంది, కుటుంబ ఆరాధన సరికంటే సమయం ఉన్నప్పుడా? ఇప్పుడు నేను నిర్ణయం తీసుకున్నా. ఏమని? ఒకవేళ నాకు సమయం లేకపోయినా ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు ఏం చేయాలి? సమయానికి కుటుంబ ప్రార్థన మొదలు పెట్టాలి. హల్లెలూయా.
ప్రియమైనటువంటి దైవజనంగమా, వాక్యం అనేటువంటిది రెండంచుల ఖడ్గము. ప్రియమైన దైవజనంగం గమనించాలి. కుటుంబ బలిపీఠము దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త ఏంటంటే ఒక ప్రత్యేక సమయం కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళ ప్రత్యేక సమయం కలిగి ఉండాలి. మీరు గమనించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయకూడదు. దానికంటూ ఒక సమయం ఉండాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం త్వరగా 10వ వచనము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఓకే. సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది ఓకే కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవజనాంగమా, మీరు గమనించాలి. ప్రత్యేక సమయము కుటుంబ ఆరాధనకు బలిపీఠమునకు ప్రత్యేక సమయం ఏం చేసి ఉండాలి? కలిగి ఉండాలి. దానియేలు గారి జీవితంలో నేను చరిత్రలోనికి వెళ్ళను, సమయం సరిపోదు కనుక తెలుసు ఏం జరిగిందో. ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడో కూడా మీకు తెలుసు. అయినప్పటికీ కూడా యథాప్రకారముగానే మాట కనబడుతుంది. ప్రియమైనటువంటి దైవజనాంగమా, అక్కకి ఆరోగ్యం బాగలేదు పాపము, అయినా కూడా తప్పకుండా ప్రార్థన, కుటుంబ ప్రార్థన వారి ఇంటిలో ఆగదు. అన్నకి ఆరోగ్యం బాగలేదు పాపము, అయినా కూడా వారి కుటుంబ ప్రార్థన కుటుంబంలో ఆగదు అనేటువంటి సాక్ష్యం మనకి ఇదివరకు కలిగి ఉన్నామా? మంచిది. కలిగి లేకపోతే మన జీవితము వేస్ట్ అని చెప్పాలి. ప్రేమైన వాళ్ళరా, యథాప్రకారంగా ఎన్నిసార్లు అటమ్మా దానియేలు గారు? ఒక్క దినానికి 3 సార్లు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి. పరిస్థితులు ప్రభువా, దేవుడే అన్నీ చూసుకుంటాడు, దేవుడే అన్నీ చూసుకుంటాడు. దేనికి? ఈరోజు కుటుంబ ప్రార్థన చేయలే కాబట్టి అన్నీ దేవుడే చూసుకుంటాడు. 2 రోజులు అన్నం తినకు దేవుడు చూసుకుంటాడు, 2 రోజులు తినకు దేవుడు చూసుకుంటాడు. నీకు ఇష్టమైన ఏమో నువ్వు చేస్తావు, ఇష్టం కానీ ఏమో దేవుడు చూసుకుంటాడు, దేవుడు క్షమిస్తాడు. కాదు ప్రియమైన వాళ్ళ దానియేలు గారి జీవితంలో మరణించేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన ఆరాధన క్రమాన్ని, వ్యక్తిగత జీవితంలో బలిపీఠాన్ని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేడు. బలిపీఠం పైన దహన బలులు అర్పించే విషయం ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేడు. 3 సార్లు ప్రార్థన చేశాడు. అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనము. త్వరగా అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. ఇప్పుడు ఏ పాయింట్లో ఉన్నాము మనము? ప్రత్యేక సమయం కలిగి ఉండాలి. అది వ్యక్తిగత జీవితంకైనా, అది కుటుంబ ఆరాధనకైనా, అది సంఘ ఆరాధనకైనా ప్రత్యేక సమయం కలిగి ఉండాలి. అపొస్తల కార్యము 3వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ఓకే. పగలు 3 గంటలకు ప్రార్థన. అదే కాలం అది ఎవరికి ఉంది? ఎవరి జీవితంలో ఆ ప్రార్థన కాలం కనబడుతుంది? అపొస్తలులకు వెరీ గుడ్, హల్లెలూయా. పేతురు యోహాను గారి జీవితంలో ప్రార్థనకు ప్రత్యేక సమయం కలిగి ఉంది. ప్రియమైన వాళ్ళ పగలు 3 గంటలకు ప్రార్థనా సమయం. పేతురు గారి జీవితంలో 3 గంటలకు ప్రార్థన సమయము. యోహాను గారి జీవితంలో 3 గంటలకు ప్రత్యేక సమయము. మరి నీ వ్యక్తిగత జీవితంలో నీ ప్రత్యేక సమయం ఏది? నీ కుటుంబ జీవితంలో ప్రత్యేక సమయం ఏది? నీ సంఘ ఆరాధన, ఆదివారం ఆరాధన నీ ప్రత్యేక సమయమేంది? నువ్వు సేవకునివైనా సేవకురాలువైనా, నువ్వు కూర్చున్నటువంటి విశ్వాసి బిడ్డవైనా సమయం ఏది? ప్రేమైనటువంటి దైవజనాంగమా, ప్రత్యేక సమయం అనేటువంటిది బలిపీఠము దగ్గర లేకపోతే దేవుడు దానిని మెచ్చడు కదా. మెచ్చడు. నేను చేస్తున్న ప్రార్థన తృప్తిలో నీవు ఉంటావు, కానీ దేవుని సన్నిధికి అది చేరదు గాక చేరదు. మీరు నమ్మాలి. చాలా వివరించగలను, కానీ సమయం లేదు. 2వ పాయింట్కి వద్దాం. మొట్టమొదటి ఏం నేర్చుకున్న ప్రియమైన వాళ్ళ బలిపీఠము దగ్గర తీసుకునే జాగ్రత్తలలో మొదటి జాగ్రత్త ఏంటంటే కుటుంబ ప్రార్థనకైనా, వ్యక్తిగత ప్రార్థనకైనా, సంఘ ప్రార్థనకైనా, ఆరాధనకైనా ప్రత్యేక సమయము కలిగి ఉండాలి. ఇందులో ఎవరిని చూసాం? దానియేలు గారిని చూసాం, పేతురు యోహాను గారిని చూసాం. ఇక 2వ విషయానికి వస్తే ప్రియమైనటువంటి దైవజనాంగమా, 2వ విషయానికి వస్తే రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరూ కుటుంబ ప్రార్థనలో పాల్గొనవలెను. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? బలిపీఠము దగ్గర తీసుకునవలసిన జాగ్రత్తలు ఇవి. ఒకటి సమయాన్ని పాటించాలి, రెండోది కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి? పాల్గొనాలి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొనకపోతే ఆ ప్రార్థన పరలోకం చేరదుగాక చేరదు. నమ్మాలి ప్రేమైన దైవజన. యోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశమున మీరు నివసించుచున్న
ఉన్నారే వారి దేవతలను సేవించెదరు. ఓకే. నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవించగోరుదురు? సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. హల్లెలూయా. ప్రేమైనటువంటి దైవజనంగమా, యెహోషువ గారి సాక్ష్యం ఎలాంటిదంటే మాట చెప్తే భార్య వినేటువంటి సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఎవరు? యెహోషువ గారు. మాట చెప్తే పిల్లలు వినేటువంటి సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఎవరు? యెహోషువ గారు. అందుకే రొమ్మిరిచి మాట్లాడుతున్నాడు, అయ్యా మీరు ఎవరినైనా సేవించుకోండి అయ్యా, మీరు ఎవరినైనా ఆరాధించుకోండి అయ్యా, నాకు నా భార్యతో సంబంధం లేదు, నా పిల్లలతో సంబంధం లేదు, నేను మాత్రము దేవుడిని సేవిస్తుంటున్నాడమ్మా. లేదు లేదు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. కుటుంబ ప్రార్థనల్లో అందరూ పాల్గొనాలి. బలిపీఠము దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తలలో రెండవ జాగ్రత్త ఏంటంటే, నీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అందరూ, అంటే కొన్నిసార్లు ఆరోగ్యం బాగాలేకపోవచ్చు, అలా అనట్లేదు నేను, కొన్నిసార్లు ప్రయాణం అయిపోవచ్చు, అలా అనట్లేదు నేను, ఉండి కూడా పాల్గొనకపోతే మనం జాగ్రత్త తీసుకోవట్లేమని అర్థం. జాగ్రత్త తీసుకోకపోతే ఏం జరుగుద్దమ్మా? నష్టం జరుగుద్ది. అదే నష్టమన్నా కావచ్చు. జాగ్రత్త తీసుకోకపోతే ఏం జరుగుద్ది? నష్టం జరుగుద్ది. అది ఏ నష్టమైనా కావచ్చు. యెహోషువ గారు ఏమంటున్నారంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదాము. రెండో చూసి మన కొర్నేలు గారి జీవితం తెలుస్తుంది మనకు. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము చదవకండి, 2వ వచనము. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. ప్రియమైన వాళ్ళరా గమనించండి, అక్కడ ఏం కనబడుతుంది అంటే, తన ఇంటి వారందరితో కూడా దేవుణ్ణి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అట. సాక్ష్యం పొందిన వ్యక్తి, బైబిల్లో పేరు పొందినటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి? సంఘ ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి? నిలబడి బలిపీఠం పైన సేవకుడు గొంతంతా అరుచేసుకుంటే ఆరాధనలో ఒక్కరు నోరు తెరవరు. నిలబడి ప్రేమైనటువంటి దైవజనంగమా వాక్యం చెబుతా ఉంటే ఒక్కరు దానిని పాటించరు. అది ఎలా ఆరాధన అవుతుంది? కూర్చుంటారు, ఇక్కడే ఉంటారు, మీ మనసులు ఎక్కడో ఉంటాయి. ఎలా అందరూ కలుసుకున్నట్టుగా ఉంటుంది ప్రేమైన వాళ్ళ కుటుంబ ఆరాధన అంటే. రెండో విషయం ఏంటంటే, అందరూ పాల్గొనాలి. నేను నా ఇంటి వారమును యెహోవాను సేవించదమని ఎవరన్నారమ్మా? అందరూ చెప్పాలి. యెహోషువ గారు అన్నారు. మరి కుటుంబంతో అందరితో కలిసి ప్రేమైన దైవజనంగమా ఎవరు ప్రార్థన చేస్తున్నారు? కొర్నేలు గారు ప్రార్థన చేస్తున్నాడు. కుటుంబ ఆరాధనలో ప్రేమైన వాళ్ళు అందరూ పాల్గొనాలి. ఇది రెండో పాయింట్. మూడో విషయానికి వస్తాను. నేను చాలా ఒక్కొక్క దాన్ని నేను అరగంట వివరించగలను, కానీ సమయం లేదు కనుక దయచేసి మీరు దీన్ని మాత్రం ఇంటికి పోయిన తర్వాత మీరు నెమరు వేసుకోవాలని ఆశపడుతున్నాను. మూడవది ఏంటంటే, కుటుంబ ఆరాధన అనేటువంటిది బలవంతంగా కాక ఆహ్లాదకరంగా ఉండవలెను. కుటుంబ ఆరాధన అనేటువంటిది బలవంతం కాక ఆహ్లాదకరంగా ఉండవలెను. కుటుంబ ఆరాధన అనేసరికంటే ప్రేమైన వాళ్ళ భార్య ఒక వైపు, భర్త ఒక వైపు, పిల్లలు ఒక వైపు వెళ్ళకూడదు. ఆరాధన ఎలా ఉండాలి? ఆహ్లాదకరంగా ఉండాలి. కీర్తనలు 122:1 యెహోవా మందిరమునకు కాదు, కీర్తనలు 102 సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి. ఎలా రావాలి కుటుంబ ప్రార్థనలోకి? సంతోషంగా రావాలి. కుటుంబ ప్రార్థన అనేసరికంటే పాట నోట్లో నుండి ఏం రావాలి? పాటలు రావాలి. ప్రేమైన వాళ్ళరా, బలవంతంగా ఉండకూడదు కుటుంబ ఆరాధన. నిద్ర వస్తున్నా కూడా చేస్తున్నంటే చేస్తున్నాను, ఫోన్లో మాట్లాడుతా చేస్తున్నంటే చేస్తున్నాను, టీవీ చూస్తా చేస్తున్నాను ఉండకూడదు. ప్రేమైన వాళ్ళరా, ఎలా ఉండాలి కుటుంబ ఆరాధన? నీ కుటుంబంలో ఉన్నటువంటి బలిపీఠం పైన దహన బలి ఎలా అర్పించాలి అని అంటే ప్రేమైన వాళ్ళరా, ఎలా అమ్మా? సంతోషంతో అర్పించాలి. 100 కీర్తన 2 వచనం. ఉత్సాహంతో అర్పించారు, ఉత్సాహగానముతో అంటున్నాడు. ప్రేమైన వాళ్ళ కుటుంబ ఆరాధన అనేసరికంటే నోటి నుండి పాట రావాలి, నీ కొడుకు చేతులు కంజర రావాలి, నీ కూతురు చేతుల్లో గజ్జలు రావాలి, నువ్వు మోకలంలోకి రావాలి, ఒక రకమైనటువంటి చిరునవ్వు రావాలి. కుటుంబ ఆరాధన అనేసరికంటే ఆవలింతలు రాకూడదు. ప్రేమైన వాళ్ళరా, అదే విషయంలో ప్రేమైన వాళ్ళ కీర్తనల గ్రంథంలో ఎంత రెఫరెన్స్ అది? 122వ కీర్తన. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. 122వ కీర్తన 1వ వచనము. యెహోవా మందిరమునకు వెళుదము రెండని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి. ప్రియమైన దైవజనంగమ, కుటుంబ ఆరాధన ఎలా ఉండాలి? బలవంతంగా కాక ఎలా ఉండాలి? ఆహ్లాదకరంగా ఉండాలి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా మందిరానికి వెళుదాము రెండని జనులు నాతో అన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడట?
ఆయన సంతోషించాడంట. నువ్వు తల్లివైనా, నువ్వు చెల్లివైనా, అక్కవైనా, తండ్రివైనా, తల్లివైనా, నువ్వు చేతిలో బైబిల్ పట్టుకొని రే కుటుంబ ప్రార్థనకు రండి అనేసరికంటే వారు ఎలా వారి 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 లోపల ఎలా ఏం కనబడాలి? సంతోషము కనబడాలి. ఇక పట్టిండు బైబిల్, వీడు 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 వదలడిగా అని వడదిగా అని ఎప్పుడు కూడా సేవకుని నేను కూడా వాక్యం చెప్తున్నానంటే ఇది అయిపోయింది, ఈ కథ అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడు కూడా అనుకోకూడదు. యెహోవా మందిరమునకు పోదుము. చక్కని మాటలు ప్రేమైన వాళ్ళు, ఎంత చక్కని మాటలు ప్రేమైన వాళ్ళు. ఒక్కొక్క 2 గంటల వరకు కూర్చున్న దాన్ని బట్టి లేచి కోపగించింది. ఇక నిద్రపోవా, ఇక నిద్రపో, ఎక్కడ నిద్ర వస్తుంది? ఎంత చక్కని మాటలు, ఎంత చక్కని మాటలు, ఎంత చక్కని హెచ్చరికలు, ఎంత భయంకరమైన మాటలు, ఎలా నిద్రపోగలను నేను? కుటుంబ ఆరాధన అనేసరికంటే ఏం పుట్టాలి అమ్మా? సంతోషం పుట్టాలి. యెహోవా మందిరానికి వెళ్దాము రండి అని జనులు నాతో చెప్పినప్పుడు ఆయనకి ఏం కలిగిందట? సంతోషం కలిగింది. కుటుంబ ఆరాధన అనేటువంటిది బలవంతంగా ఉండకూడదు, కానీ ఎలా ఉండాలమ్మా? ఆహ్లాదకరంగా ఉండాలి. చూడాలి ప్రేమైన వాళ్ళు, చూడాలి. మేకకాలు మేక తలకాయ తీసుకొస్తే, కుక్కర్ విజిలిస్తే, విజిలో నుండి వాసన వస్తే ఎప్పుడు 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 మమ్మీ అయిందా, నల్లి అయిందా మమ్మీ, కొట్టిస్తావా మమ్మీ అని పిల్లలు వస్తారే. అది రాకపోయినా పర్లేదు, కానీ నిన్న నువ్వు కుటుంబ ఆరాధనలో నువ్వు పాడిన పాట నీ పిల్లల్ని ఊరాటంలోకి తీసుకురావాలి, ఆరాటంలో తీసుకురావాలి. నువ్వు చెప్పిన వాక్యము, నిన్నటి కుటుంబ ఆరాధనలో చెప్పిన వాక్యము నా ప్రేమైన దైవజనంగమా గుర్తుకు రావాలి. డాడీ నిన్నట్లాగా వాక్యం చెప్పు మమ్మీ. ఏంటంటే అమ్మా, శాంతి సమాధానం ఉంటుంది. ఏ కుటుంబంలోనైతే ఏ కుటుంబం అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తారో ఆ కుటుంబంలో ఏముంటుంది? శాంతి సమాధానం ఉంటుంది. దానికి నిదర్శనమే అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 1, 2, 3 వచనాలు రాసుకోండి. 1, 2, 3 వచనాలు. ఎలా శాంతి కనబడుతుంది కొర్నేలి గారి జీవితంలో అని అంటే, అన్నీ ఉన్నాయి, వారికి ఏం లేదు? రక్షణ లేదు. రక్షణ ఉంటే మనిషికి శాంతి సమాధానం ఉంటుంది. రక్షణను అయ్యా నువ్వు రక్షింపబడాలి, నువ్వు బాప్తిసం తీసుకో అని ఎవరు చెప్పారు? సేవకుడు చెప్పాడా? దేవుని చెప్పడం. ఏ కుటుంబం అయితే మానక కుటుంబ ప్రార్థన చేస్తూ కుటుంబ బలిపీఠము దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తలు పాటిస్తారో వారికి ఏదైనా బాధ ఉంటే ఓదార్చడానికి ఎవరొస్తారు? చక్కని బైబిల్ అండి, ఎంత చక్కని మాట్లాడి ప్రేమైన వాళ్ళరా. ఇంత చక్కటి ఆప్షన్లు పెట్టుకొని మనం బాధల్లో ఉంటాం, ముఖం పెట్టుకుంటాం, భయపడతాం. జాగ్రత్తలు పాటిస్తే మొదటి పాయింట్ ఏంటమ్మా? ఐక్యతలో వైరుతుంది. రెండవది శాంతి సమాధానం ఉంటుంది ఆ కుటుంబంలో. ఈ కొర్నేలి గారు అంతా బాగున్నాడు కానీ రక్షణ లేదు. అయితే దేవుడు గమనించి, అయ్యా కొర్నేలి గారు అంతా బాగుంది, రక్షణ కొరకు వాళ్ళు సంతోష సమాధానాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటుంది, నువ్వు వెళ్ళి ఎప్పేలో ఉన్నటువంటి పేతురు గారిని పిలిచి బాప్తిసం తీసుకోమన్నప్పుడు పరలోకం నుండి దూత వచ్చాడు. కొర్నేలి నీవు భయపడకు. ప్రేమైన వాళ్ళు, ఏ కుటుంబంలోనైతే ఈ లక్షణాలు కలిగి ఆరాధన చేస్తారో ఆ కుటుంబంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందమే, సంతోషం ఉంటుంది. అసలు ఆ కుటుంబంలోకి ఇది పరలోకమా, ఇది భూలోకమా అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రేమైన వాళ్ళకి చిరునవ్వులు కరవైపోయాయి. క్రైస్తవుల కుటుంబంలో సైతము చిరునవ్వులు కరవైపోయాయి. ప్రేమైన వాళ్ళరా, చిరునవ్వులు కరవైపోయాయి. కారణం ఏంటంటే కుటుంబ ఆరాధనలు కరవైపోయాయి. ఒకవేళ కుటుంబ ఆరాధన ఉన్నప్పటికీ కూడా ఆచారంగా చేసేదే ఉంది, కానీ జాగ్రత్తలు పాటిస్తూ చేసేవి లేవు. ప్రేమైన వాళ్ళరా గమనించాలి. ఇక 3వ పాయింట్ ఏంటంటే వివాహ బంధాలు దృఢంగా ఉంటాయి. ఏ కుటుంబంలోనైతే ఆరాధన జాగ్రత్త అంటే బలిపీఠము దగ్గర జాగ్రత్తలు పాటిస్తారో ఆ కుటుంబం యొక్క వివాహ బంధాలు దృఢంగా ఉంటాయి. 100 ఏళ్ళు పెళ్ళి, దేవుడు ఆశిస్తే పెళ్ళై 100 ఏళ్ళు అయినా కూడా మా బావ అంటాడు అనుకోండి, సంజు బావ అంటాడు, అప్పుడప్పుడు చెల్లి ఏం బాగలేదు బావ అని అంటాడు, కానీ అప్పుడప్పుడు అంటాడు. కాకపోతే ప్రేమైనటువంటి దైవ జనాంగమా, ఏ కుటుంబంలోనైతే కుటుంబ బలిపీఠం దగ్గర ఈ జాగ్రత్తలు పాటిస్తామో ఆ కుటుంబంలోని వివాహ బంధాలు దృఢపడతాయి. ఎంతగా దృఢపడతాయి అంటే వండర్ఫుల్ మాట చెప్తారండి. మత్తయి సువార్త 1:18-19 త్వరగా చదవమ్మా, అవసరం కనుక. చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇంకా
చదవండి అమ్మా. అయితే 18, 19 చదివారు కదా, ఇక చదువుకుంటూ వచ్చి సమయం సరిపోదు. కానీ మనందరికి తెలుసు ఏం జరిగింది. మరియమ్మకి ఏం జరిగింది? వివాహం కాకంటే ముందు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించడం జరిగింది. యోహోషు గారు ఏమనుకున్నారు? యోసేపు గారు ఏమనుకున్నారు? రహస్యముగా విడనాడాలని అనుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది? మీ అందరికి తెలుసు కదా ఏం జరిగింది. ఎవరు వచ్చారు? దూత వచ్చి, యోసేపు నువ్వు అనుకున్నది తప్పు, నీ భార్య సరిపోద్దమ్మా, చెప్పమ్మా, తెలుసు కదా, నీ మా భార్య అయినటువంటి మరియమ్మ గర్భం ధరించింది పరిశుద్ధాత్మ ద్వారానే తప్ప మరొక ద్వారా కాదు. ఏ కుటుంబంలోనైతే ఆరాధన కార్యక్రమాలలో జాగ్రత్తలు పాటిస్తామో ఆ కుటుంబంలోని ఏంటమ్మా వివాహ బంధాలు దృఢంగా ఉంటాయి. ఇప్పుడు సాతానుగాడు చిచ్చు పెట్టాలని చూశాడు భార్య భర్తల మధ్య. చిచ్చు నుండి విడిపించడానికి అమ్మమ్మ వచ్చిందా, నానమ్మ వచ్చిందా? చిచ్చు నుండి విడిపించబడడానికి, అనుమానము నుంచి తప్పించడం పడడానికి ఎవరు వచ్చారు? దేవుని దూత. మీకు అర్థమైందో కాలేదో పాయింట్? అమ్మ అర్థమైంది ఈ పాయింట్ మీకు? అంటే మనం కొన్నిసార్లు అయ్యో నా భర్తని అర్థం అవ్వట్లేను, అక్క నువ్వు చెప్పవా, నా లక్ష్మణ గారు మీరు చెప్పరా, నా భార్యను అర్థం చేసుకుంటలేదు, అయ్యా తిమోతయ్య గారు కొంచెం చెప్పరా మీరు, ఇది చెప్తాం మనం. యోసేపు గారు ఎవరిని అడగలే, అనుకున్నాడు అంతే. అనుకున్నాడో లేదో పరలోకం నుండి దూత వచ్చాడు. మనుషులు చెప్తే నీ భర్తకు అర్థమవుతుందో అర్థం కావలేదో, నువ్వు అర్థమవుతావో కాదో, మనుషులు చెప్తే నీకు నీ భర్త అర్థమవుతాడో కాదో, నీ గురించి చెప్పాలి ఎవరు? దేవదూత. వివాహ బంధాలు బలపరచబడతాయి. ప్రేమ ఏమనుకుంటున్నారా మీరు? కుటుంబ ఆరాధనలో శక్తి లేదనుకుంటున్నారా? కుటుంబ ఆరాధనకు బలం లేదనుకుంటున్నారా? కుటుంబ ఆరాధన అద్భుతాలు జరగాలనుకుంటున్నారా? నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలి అంటే ఎవరో సేవకులు రావాలా? అలా అని చెప్పేసి ఆషమాషిగా ఆచారబద్ధకమైంది కుటుంబ ఆరాధన ఉండకూడదు. జాగ్రత్తలు పాటించాలి. 9 జాగ్రత్తలు నేర్చుకున్నాం మనం. జాగ్రత్తలు పాటించాలి. భార్య భర్తల్లో ప్రేమ బంధం బలంగా ఉండాలి అని అంటే కుటుంబ ఆరాధన ఉండాలి. ఆరాధన జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు దేవుడు జోక్యం చేసుకొని మన మధ్యలో ఏమైనా భార్య భర్తల మధ్యలో సమస్యలు వస్తాయి ప్రేమైన వాళ్ళరా, కానీ ఆ సమస్యల నుండి విడిపించడానికి ఎవరు వస్తారు? దేవుడే తన దూతను పంపిస్తాడు. అంతగా దృఢంగా ఉంటాయి ప్రేమైన వాళ్ళరా. నేను నా భర్త, నేను నా భార్య చనిపోయేంత వరకు ఎడతేయక మంచి బంధములో ఉండాలని మీ ఆశ అయితే మొదలుపెట్టండి. ఈరోజు కుటుంబ ఆరాధన మొదలుపెట్టండి. ఆరాధనలో జాగ్రత్తలు తీసుకోండి. ఎన్నో పాయింట్ అమ్మా ఇప్పుడు చెప్పేది? 4వ పాయింట్ ప్రేమైన వాళ్ళరా, వివేచన జ్ఞానం ఉంటుంది. ఏ కుటుంబం అయితే ఈ బలిపీఠము దగ్గర జాగ్రత్తలు తీసుకుంటారో ఆ కుటుంబంకి ఏముంటుంది? వివేచన వరం ఉంటుంది ప్రేమైన వారు. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాండి? నిర్గమకాండము 2వ అధ్యాయము 1-2 వచనం. మోషే గారి తల్లిదండ్రులు మోషే అందగాడై ఉండుట చూసి 3 నెలలు దాచి మళ్ళీ దాచలేక జమ్ము పెట్టెలో కప్పింది. ఎందుకు? ఈ వివేచన ఎవరిచ్చిండ్రు? దేవుడికి. ఏ వివేచన? నా గర్భాన ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకు ఇశ్రాయేలులను బానిసత్వంలో నుండి విడిపిస్తాడు. నా సహోదరి, నా సహోదరుడా, నీ కుటుంబంలో ఆరాధన అనేది ఉంటే, ఆరాధన అనేటువంటిది ఈ జాగ్రత్తలతో నువ్వు చేస్తే నీకు జరగబోయే కీడు కావచ్చు, కుటుంబానికి జరిగే కీడు కావచ్చు, సంఘానికి జరిగే కీడు కావచ్చు, నా దేవుడు నీకు ముందే తెలియజేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తావు, అది తొలగి పోతుంది. చివరి విషయం చెప్పి ముగిస్తాను నేను. రండి ప్రియమైన వాళ్ళు, 2 వారాలు చాలా బాగుండేది, కానీ నాకు 1 వారం కంటే తొందర అవుతుంది. మీకు అర్థం అవుతుందో అర్థం కావట్లేదు, కానీ ఎందుకు వెళ్ళిపోతున్నానంటే మీకు షీట్లను ఇస్తానే ఒక ధైర్యంతో నేను వెళ్ళిపోతున్నాను ప్రియమైన దైవజనాంగము. చివరి విషయం చెప్తాను రండి. చివరి విషయం 5వ పాయింట్. ఏ కుటుంబంలోనైతే ఆరాధన ఉంటుందో వారి తరము దైవభక్తితో నిండి ఉంటుంది. వారి తరము దైవభక్తితో నిండి ఉంటుంది. నీ కుటుంబంలో ఆరాధన అనేది ఉంటే, ఆరాధన దగ్గర ఈ జాగ్రత్తలు పాటిస్తే ఆ తరమే దైవభక్తి తరం అవుతుంది. కొన్నిసార్లు ప్రేమైన వాళ్ళరా, నేను ముఖస్థుతి చేయను, నమ్మండి. ప్రకాశం గారు ప్రేమైన వాళ్ళ లోకేష్ అన్న గారి యొక్క నాన్నగారు ఈరోజు వారి మన్మరాలు ఎవరైనా సరే చక్కటి పాటలు పాడగలుగుతున్నారంటే ఆ తండ్రి గారు ప్రేమైన వాళ్ళ దేవుని దగ్గర కట్టిన బలిపీఠము, ఆ బలిపీఠం పైన అర్పించిన దానబలులే, ఆ బలిపీఠం దగ్గర తీసుకున్న జాగ్రత్తలే ఈనాడు ఆయన మన్మరాలను ప్రేమైన వాళ్ళ ఒక చక్కటి గలం గుండా దేవుడు పాడించుకుంటున్నాడు, మయం పొందుతున్నాడు. అంటే దైవిక వారి కుటుంబంలో ఎప్పుడు కూడా ఏంటమ్మా
వారి తరం దైవ భక్తితో నిండి ఉంటుంది ప్రేమైన వాళ్ళ. ఒక తరం కనబడుతుంది మన న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక తరం ఉంది. అదే తరం అంటే యెహోవాను ఎరగని తరము. యెహోవాను ఎరగని తరము నీ కుటుంబంలో పుట్టడానికి కారణం నువ్వే. నీకు అన్ని వస్తాయి నీ నోటికి, కానీ బైబిల్ సందర్భాలు రావు, బైబిల్ మాటలు రావు. తిట్లు నీ కొడుకు తిట్లు తెలుస్తాయి, ఎవరు తిట్టిదామని. ఇది ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఇది ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? నేర్చుతారు. లోకంలో ఉన్న మాట నేర్పించకుండా వస్తాయి, బైబిల్లో ఉన్న మాట నేర్పించినా కూడా రావు. గనుక పట్టి పట్టి నేర్పించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం పౌలు గారు అంటున్నారు, ప్రేమైన వాళ్ళారా, ఈ విశ్వాసము మొట్టమొదటిగా లోయలోను నీ తల్లి అయిన యునికలోను వసించను. అయా తిమోతి, ఈ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు. ఈ విశ్వాసం మొట్టమొదటి నీ అమ్మమ్మలో ఉండే, ఆ తర్వాత నీ తల్లిలోకి వచ్చింది, నీ తల్లిలో నుండి నీలోకి వచ్చిందని చెప్తున్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, మనం మరణించిన తర్వాత మన మనమలతో అనాలి, మీ తాతగారిలో మీ అమ్మమ్మలో ఈ విశ్వాసం ఉండే. దైవ భక్తి తరము నీ కుటుంబంలో నుండి పుట్టాలి అని అంటే కుటుంబ ఆరాధన ఉండాలి. ఆరాధనలు ఈ జాగ్రత్తలో పాటించాలి. ఇప్పుడు రండి, మూలవాక్యము 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం చదవండి. అప్పుడు చదవకండి, సరిపోతుంది. పడిపోయినటువంటి బలిపీఠమును బాగు చేసి అనే మాట మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, అహాబు రాజు ఇశ్రాయేలును ఏలుతున్నాడు. ఇశ్రాయేలీలో ఏ కుటుంబాల్లో మనశ్శాంతి లేదు. చదరంగమా దేవుడు పెట్టిన అనుబంధమా అంటే ఆనాటి ఇశ్రాయేళ్ల కుటుంబాలు చదరంగమైపోయాయి. ఆటలో బ్రతుకుతున్నారు, మాయలో బ్రతుకుతున్నారు, అబద్ధపు ఆరాధన చేస్తూ బ్రతుకుతున్నారు. అయితే వర్షం ఆగిపోయింది, కరువు వచ్చింది, ఏడుస్తున్నారు, పటపట పన్ను కొడుకుతున్నారు, కుటుంబాలు ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే ఏలియా గారు చేసిన పని ఏమిటంటే ఓడిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి, చదరంగమైన సంసారముల దగ్గరికి వెళ్ళి, రండి నా దగ్గర కన్నసరికంటే అందరు వచ్చేసరికంటే దేవుడు నాకు లోకాశలు ఏముంటాయి కేంద్రంగా? కుటుంబ సమస్యలు ఏముంటాయి కేంద్రంగా? అవ్వగారి ఆలోచనలు ఏముంటాయి కేంద్రంగా? మామగారి పరిస్థితులు ఏముంటాయి కేంద్రంగా? అనారోగ్య పరిస్థితులు. మరి ఎప్పుడు ఉంటుంది కేంద్రంగా వాక్యం అంటే ప్రతి ఉదయము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి రాత్రి సమయం దొరికినప్పుడల్లా నీ చేతుల బైబిల్ కనబడితే అప్పుడప్పుడు కనబడుతుంది చేతుల బైబిల్. ఎప్పుడు కలలు పడ్డప్పుడు మంచాల్లో తలప కనబడుతుంది, కానీ బ్రతుకును మార్చుకోవడానికి మాత్రం చేతుల్లో కనబడదు. కాబట్టి కుటుంబ ఆరాధనలో కేంద్రంగా ఏముండాలి? వాక్యం ఉండాలి. వెరీ గుడ్, హల్లెలూయా. ముగించుకుందాం ప్రియమైన వాళ్ళారా. కుటుంబ ఆరాధనలో కేంద్రంగా వాక్యం ఉండాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నన్ను బ్రతికించును, మాట చెప్తున్నాను ప్రేమైన మాట. చాలా భయపడవలసిన విషయం చెప్తున్నాను. భయపడతారా, మర్చిపోతారా, మీ ఇష్టం. కుటుంబ బలిపీఠము దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తలు అని చెప్పాము. కొన్నిసార్లు మాకు ఏమంటాడంటే, డాడీ అది ముట్టకూడదురా, స్విచ్ ముట్టకూడదురా అంటే, డాడీ ముడితే ఏమవుతుందంటే చాకచ్చి చనిపోతారా అని చెప్తాను నేను. ఇప్పుడు మీకు కూడా ప్రశ్న రావాలి, కుటుంబ బలిపీఠము దగ్గర ఈ జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి లేదా పాటించాలి ప్రశ్న మీకు వస్తుంది. భయపడవలసిన విషయము జీవితాంతము క్రైస్తవ్యంగా ఉన్నంత కాలం మర్చిపోని విషయం ఒకటి చెప్తున్నాను నేను. ఇందాకేం చెప్పాను? బలిపీఠం అంటే కుటుంబ ఆరాధనని, బలిపీఠం అంటే కుటుంబ ప్రార్థనని, బలిపీఠం అంటే సమర్పణ స్థలమని ఇవన్నీ చెప్పా. ఇవన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు ఒకెత్తు మాట అయిపోతున్నాను. వాస్తవానికి ఎందుకు మనం ఇన్ని జాగ్రత్తలు ఏమనుకున్నాం? మనము సమయాన్ని పాటించాలి, అందరూ పాల్గొనాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, బలవంతంగా దృష్టి మళ్లించబడి ఇట్లా 9 విషయాలు చెప్పాము. ఇన్ని జాగ్రత్తలు ఎందుకు అన్నా? అసలు కుటుంబ బలిపీఠం దగ్గర ఇన్ని జాగ్రత్తలు ఎందుకు పాటించాలి? అసలు బలిపీఠం అంటే ఏంటి? రండి, మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం
1 7 రాసుకోండి, దయచేసి చదవండి, అండర్లైన్ చేసుకోండి, మర్చిపోకుండా అండర్లైన్ చేసుకోండి. 1 7 నా బలిపీఠము మీద, దేవుడు మాట్లాడుతున్న మాట, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్ర పరిచితిమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను. బలిపీఠము అనగా ఏంటమ్మా? బలిపీఠం అంటే ఏదో కాదు, బలిపీఠం అంటే యెహోవా భోజనపు బల్ల. మీరు మర్చిపోకూడదు దయచేసి. మన కుటుంబంలో భోజన బల్ల ఉంటుంది. భోజన బల్ల ఉంటే కుటుంబీకులు తినేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, అతిథులు వచ్చేటప్పుడు ఇంకా కొంచెం మార్చబడుతుంది, అధికారులు వస్తే ఇంకా భోజన బల్ల పైన పదార్థాలు మారుతాయి. మరి దేవాది దేవుడే భోజనపు బల్లకు దగ్గరికి అతిథిగా వస్తే మన భోజనాలు ఎలా ఉండాలి? బలిపీఠం అంటే ఏంటమ్మా? దేవుడు భుజించేటువంటి భోజనపు బల్ల. ప్రియమైన వాళ్ళరా, దయచేసి మీరు గమనించాలి. ఏ నోటితో నువ్వు పాడుతున్నావో అది దేవునికి భోజనము, ఏ నోటితో నువ్వు స్తుతిస్తున్నావో అది దేవునికి భోజనము. బలిపీఠం అంటే ఏంటో కాదు, బలిపీఠం అంటే యెహోవా భోజనపు బల్ల. నువ్వు బలిపీఠ కుటుంబ ఆరాధనగా కూర్చున్నావంటే దేవుడు ఆకాశం నుండి తొంగి చూసి ఏ గిన్నెలో ఏముందో అని వస్తాడు. ప్రేమైన వాళ్ళరా, ఉండవలసినటువంటి పవిత్రమైన నీ స్తుతి అర్పణ, స్తోత్ర అర్పణ లేకపోతే దేవుడు కోపగించుకుంటాడు. దేవుడు కోపగించుకుంటే మన జీవితాలు శాపగ్రతం అవుతాయి. జాగ్రత్త. ఏమనుకుంటున్నారు ప్రేమైన వాళ్ళరా? ఏమనుకుంటున్నారు ప్రార్థన అంటే? కుటుంబ ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? వ్యక్తిగత ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? సంఘ ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు ప్రేమైన వాళ్ళరా? ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, పాడబుద్ధి అయితే పాడుతారు, వినబుద్ధి అయితే వింటారు, లేచిపోబుద్ధి అయితే లేచిపోతారు. ఏమనుకుంటున్నారు? ఇవి పాటించగా మన ప్రార్థన దేవుడు వినాలంటే వింటాలనుకుంటున్నారా? ఎంత భయంకరమైన, మీరే చెప్పండి, ఎంత భయంకరమైన మాట. ఇన్ని జాగ్రత్తలు కుటుంబంలో ఆరాధన చేసేటప్పుడు కానీ, సంఘంలో ఆరాధన చేసేటప్పుడు కానీ, వ్యక్తిగత జీవిత ప్రార్థనలో కానీ ఈ జాగ్రత్తలు ఉండాలి. ఎందుకు ఉండాలంటే అది బలిపీఠం అంటే బలిపీఠము కాదు, అది యెహోవా భోజనపు బల్ల. ఆ భోజన బల్ల పైన గిన్నెలు ఉంటాయి, ఆ గిన్నెలో పవిత్రమైనటువంటి ఆహారము ఉండాలి. ఆ భోజన బల్ల పైన గిన్నెలే నీ హృదయాంతరంగంలో నుండి వచ్చేటువంటి స్తోత్ర అర్పణలు, బలి అర్పణలు, స్తోత్ర గీతములు. ఇప్పుడన్నా కనీసం గుర్తుపెట్టుకొని, అమ్మో కుటుంబ ప్రార్థన అనగానే, వ్యక్తిగత ప్రార్థన అనగానే, సంఘ ప్రార్థన అనగానే ఏదో కాదు, దేవుడు భోజనము చేసేటువంటి బల్ల. ఆ బల్ల పైన ఉన్నటువంటి పాత్రలే నా హృదయము, నా హృదయాంతరంగములో నుండి స్వచ్ఛమైన ప్రార్థన, స్వచ్ఛమైన ఆరాధన, స్వచ్ఛమైన పాటలు రావాలి. పాట పాడితే ప్రేమైన వాళ్ళ పరలోకము కదిలించబడాలి. ప్రేమైన వాళ్ళ గొంతుండి కనట్లేదు, నేను గొంతుతో సంబంధం లేదు, వైద్యులతో సంబంధం లేదు. నీ లోపల నిజంగా ఆనందం ఉంది అని అంటే ఆ పాటే వేరుంటుంది. ప్రేమైన వాళ్ళరా, ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే బలిపీఠం అంటే దేవుని భోజనపు బల్ల. ఇప్పుడు కుటుంబ ఆరాధనలో ఎవరుంటారమ్మా? కుటుంబ ఆరాధన అంటే ఏంటి? దేవునికి భోజన బల్ల అని అర్థము. మీరు మర్చిపోకూడదు. అయితే ఇప్పుడు చివరి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అయితే బలిపీఠము దగ్గర ఈ జాగ్రత్తలు పాటిస్తే ఉపయోగాలు ఏమిటి, ఆశీర్వాదాలు ఏమిటి చెప్పి నేను ముగిస్తాను. బలిపీఠము దగ్గర ఈ జాగ్రత్తలు మనం పాటిస్తే కలిగేటువంటి ఉపయోగాలు, ఆశీర్వాదాలు నేను చెప్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినాలి ప్రియమైన వాళ్ళారా. మొట్టమొదటి ఉపయోగం ఏంటంటే కుటుంబము ఐక్యతలో వరదిల్లుతుంది. ఏ కుటుంబంలోనైతే బలిపీఠము దగ్గర ఈ జాగ్రత్తలు పాటిస్తారో, ఇంకోటి వినాలి, ఏ కుటుంబంలోనైతే ప్రార్థన ఉంటుందో అనట్లేదు నేను, ప్రార్థన కలిగి ఉన్న కుటుంబము ఈ జాగ్రత్తలు పాటిస్తే అంటున్నాను నేను. ఏ జాగ్రత్త? ఎన్ని జాగ్రత్తలు? 9 జాగ్రత్తలు పాటిస్తే ఆ కుటుంబము ఐక్యతలో వరిదు. మొట్టమొదటి పాయింట్ అంటే కుటుంబం బలిపీఠం దగ్గర జాగ్రత్తలు తీసుకుంటే మాకు కలిగే లాభాలు ఏంటన్నా, ఆశీర్వాదాలు ఏంటని ప్రశ్న అయితే చెప్తున్నాను రండి. లాభాలు చెప్తున్నాను, ఆశీర్వాదాలు చెప్తున్నాను. ఏంటి? ఏ కుటుంబంలోనైతే కుటుంబ బలిపీఠం దగ్గర కుటుంబ ప్రార్థనలో ఈ కండిషన్స్ ను పాటిస్తారో ఆ కుటుంబంలో ఏముంటుందమ్మా? ఐక్యత ఉంటుంది. కారు కొందామని చెప్పేసి భార్య అంటే వద్దని భర్తని, కుక్కర్ కొందామంటే భార్య అంటే వద్దని భర్తని, ఆ కుక్కర్తో తలకాయ పలగొడితే, పోలీస్ స్టేషన్ పోతే, క్రైస్తవుల బ్రతుకులంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఏ కుటుంబంలో ఉండవు?
ఈ 9 సూచనలు కలిగి ఉన్న కుటుంబంలో ఉండవు. ఏ కుటుంబంలో భయభక్తులతో కూడినటువంటి ఆరాధన ఉంటుందో ఆ కుటుంబంలో ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. నా సహోదరి, నా సహోదరుడా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు మాట్లాడే మాట నీ భర్తకు అర్థం కావట్లేదా? నువ్వు మాట్లాడే మాట నీ భార్యకు అర్థం కావట్లేదా? నీ పిల్లలకు నీ గోల అర్థం అవ్వట్లేదా? నీ నీ తల్లి తండ్రికి నీ పరిస్థితి అర్థం అవ్వట్లేదా? నువ్వు ఒకటి అనుకుంటే వాళ్ళు ఒకటి అనుకుంటున్నారా? అండర్స్టాండింగ్ అనేటువంటిది కాస్త ఈ రోజుల్లో తగ్గిపోయిందా? దానంతటికి కారణం ఏంటంటే, కుటుంబంలో ఆరాధన ఉండకపోవచ్చు. ఒకవేళ ఆరాధన ఉంటే కూడా ఈ జాగ్రత్తలు పాటించకపోవచ్చు. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం రాసుకోండి, చదవకండి. కానీ ఆదికాండము 7వ అధ్యాయం 7వ వచనం రాసుకోండి. ప్రేమైన వారలారా, నోహవు కాలములో నోహవు గారిని దేవుడు దర్శించడము, నువ్వు ఒక్కనివే నాకు నీతిమంతుడు ఉన్నావు, నువ్వు ఓడగట్టుకోవాలి, కొన్ని రోజుల తర్వాత వర్షం వస్తుంది, నీకున్నటువంటి 3 కొడుకులు 3 కోడళ్ళు ఓడలో ప్రవేశించాలి అని చెప్పాడు. అంతకుముందు భూమి పైన ఎప్పుడు కూడా వర్షం పడలే. కానీ చూడక నమ్మినరు నోహవు మాట. ఎందుకు? ఆ కుటుంబంలో ఐక్యత ఉంది. ప్రేమైనటువంటి దైవజనాంగమా, అది ఓడ. బస్ స్టాండ్లో బస్సు ఉంటుంది, బస్సు వచ్చేస్తుంది. భర్త ఒక కాలు బస్సులో పెడతాడు, ఒక అడుగు ఇటు భార్యను లాగుతాడు, భార్య రానంటుంది. ఎక్కడ? బస్ స్టాండ్లో. భార్య ఎక్కుతుంది ఒక దిక్కు, భర్త రానంటాడు. ఎక్కడ? బస్ స్టాండ్లో. ఐక్యత లేని కుటుంబాలు. కానీ ఓడ వచ్చేసి ప్రేమైన వాళ్ళరా, ఓడలో రెండమ్మని సరికెట్టదు. ఆ ఓడ అంటే తెలియదు వాళ్ళకి, వర్షం అంటే తెలియదు వాళ్ళకి. ఎవరికి? 3 కొడుకులకు, భార్యకు, 3 ఓడలకు. కానీ ఒకే ఒక మాటకు ఓడలో కలిసి ఎక్కారు. కుటుంబంలో ఏం కనబడుతుంది? ఐక్యత కనబడుతుంది. ప్రేమైన వాళ్ళ కొన్ని కుటుంబాల్లో భర్త చెప్పింది భార్యకు అర్థం కాదు. ఒక వ్యక్తి పోయి ఆ కుటుంబంలో కూర్చొని అనుకోండి, 5 నిమిషాలు భర్త మాట్లాడి పక్క జరుగుతాడు, భార్య వస్తుంది. భర్త మాట్లాడిన దానికి భార్య మాట్లాడే సంబంధమే ఉండదు. ఆ తర్వాత భార్య పక్క వెళ్ళిపోతుంది, పిల్లలు వస్తారు. భర్త మాట్లాడి తల్లి తండ్రి మాట్లాడిన మాట మరీ వ్యత్యాసంగా ఉంటాయి పిల్లల మాటలు. ఆ కుటుంబంలో ఏం లేనట్టు? ఐక్యత లేనట్టు. ఏ కుటుంబంలో ఆరాధన ఉంటుందో, ఒకవేళ ఆరాధన అంటే భయభక్తులతో కూడిన జాగ్రత్తలు పాటించినటువంటి కుటుంబంలో ఆరాధన ఉంటుందో, ఆ కుటుంబంలో ప్రేమైన వాళ్ళ ఐక్యత ఉంటుంది. దానికి నిదర్శనమే ఎవరి కుటుంబము? నోహవు కుటుంబం. దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, దీన్ని మీ జీవితాంతం మర్చిపోకండి. నేను కూడా మర్చిపోను. రెండో విషయానికి వస్తాను. చాలా వివరించగలను కానీ సమయం లేదు, వేడి ఎక్కువైతుంది, ఇబ్బంది పడుతుంటారు మీరు. రెండో విషయానికి వస్తాను ప్రేమైన వాళ్ళారా. బలి కనుక కుటుంబ బలిపీఠము దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒక జాగ్రత్త ఏంటమ్మా? ప్రత్యేక సమయం కలిగి ఉండాలి. రెండవది కుటుంబ ప్రార్థనలో అందరూ పాల్గొనాలి. మూడవది బలవంతంగా కాక ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలి. బలవంతంగా కాక ఆహ్లాదకరంగా ఎప్పుడు ఉంటుంది అని అంటే, ప్రేమైన వాడరా, సాయంత్రం 7 గంటల కుటుంబ ప్రార్థన ఉన్నది. ఏ పాట పాడాలా అని అంటే 7:10కి మనం పుస్తకం వెతుకుతాం. ప్రార్థన ఎప్పుడు? 7 గంటలకు. మనం పుస్తకాలు ఇంకేది ఎప్పుడు? 7:10కి. అప్పటి వరకు భర్త ఒకకి, భార్య ఒకకి, పిల్లలకి ఏది పాట అంతటా కరెంటు బాయ్, ఆవలింతలు వస్తాయి. ఇది యెహోవా మందిరానికి వెళ్దామనే దగ్గర కుటుంబ ప్రార్థన చేసుకుందాం బేటా అన్నప్పుడు భక్తుడు ఏం చేశాడంట? సంతోషించాడంట. కుటుంబ ప్రార్థన సరికంటే సంతోషం ఊరిటలారా, కానీ ప్రేమైన వారారా, ఆవలింతలు రాకూడదు అంటే మన పాటల్లో ప్రత్యేకత ఉండాలి, మన ప్రార్థనలో ప్రత్యేకత ఉండాలి, మన ఆరాధనలో ప్రత్యేకత ఉండాలి. దయచేసి మీరు పాటించాలి, నేను పాటిస్తానని ఈ సందేశాన్ని దేవుడు మన ముందుకు పంపించడం. సంఘంలో కావచ్చు, అది వ్యక్తిగత జీవితంలో కావచ్చు, అది కుటుంబ జీవితంలో కావచ్చు. 4వ పాయింట్ బలిపీఠము దగ్గర మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. 4వ విషయం ఏంటంటే, క్లుప్తంగా అర్థవంతంగా ఉండవలెను. ఏం చేయాలి? నువ్వు పాడే పాట అయినా సరే, నువ్వు చేసే ప్రార్థన అయినా సరే ఎలా ఉండాలి? క్లుప్తంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం స్పీడ్ చదవండి. ప్రసంగి 5:2. ఓకే ఓకే. ఏ ఆలోచన పలకకూడదు? అనాలోచనగా పలకకూడదు. ఓకే, ఉన్నావు. నీ మాటలు కొద్దిగా ఉండవలను. నీ మాటలు కొద్దిగా ఉండవంటే అర్థం ఏంటి ప్రియమైన వాళ్ళరా? నోటికి వచ్చింది ఎలా ప్రియమైన వాళ్ళరా? మనం కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అవుతాం.
ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అవుతాం. దేవుని దగ్గరికి వస్తే కూడా కొంతమంది ప్రార్థనలు ప్రియమైన వాళ్ళరా, దేవా నాకు స్తోత్రము, నన్ను మహిమపరచు ప్రభు అనే వరకు ఉన్నారు. అంటే దేవుని ప్రార్థన సరికంటే భయం లేకుండా పోయింది. దేవుడు ఏమంటున్నాడంటే ప్రియమైన వాళ్ళరా, 4 పాయింట్ ఏంటమ్మా మనం అంటున్నాం, క్లుప్తంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. చాలా మంది ఏమంటారంటే, అయ్యా ప్రార్థన అంటే విశ్వసించని వారు ఏమంటారంటే, ప్రార్థన చేయండి అంటే నాకు ప్రార్థన చేయరు. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడమే కదా, దేవునితో మాట్లాడమే కదా. అప్పటి వరకు బాగానే మాట్లాడతారు, తిన్నవాక పడుకున్నవాక బాగానే ఉన్నాను. ప్రార్థన సరికంటే సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి నా తండ్రి నీ నామం వచ్చునుగాక. కొంతమంది ఇలా, సరైన దేవుడా నీ గొప్ప దేవుడవు తండ్రి, నేను ఆరాధిస్తున్నాను ప్రభువా, నీ ప్రేమ గొప్పది నాయనా. ఏంటి అంటే ప్రార్థన రాదు అని దేవుని నమ్మని బిడ్డలు ఎందుకు చెబుతున్నారంటే, నువ్వు ప్రార్థన క్లుప్తంగా చేయట్లేవు గనక. ప్రార్థన అంటే దేవునితోనే మాట్లాడుతున్నాడనే విషయం తెలియదు గనక. ఎంత బాగా చేయాలి, ఎంత బాగా చేయాలి. అందులో స్తుతులు ఎందుకు, అందులో స్తోత్రాలు ఎందుకు? ఆరాధన చేసినప్పుడు స్తుతులు చెల్లించు, స్తోత్రాలు చెల్లించు. ప్రార్థనలు స్తుతులు ఎందుకు, వందనాలు ఎందుకు, స్తోత్రాలు ఎందుకు? ప్రభువా మందిరానికి వచ్చాను నాయన, మీ సేవకు నిలబడ్డాను నాయన, మాట్లాడు ప్రభు, మాకు అర్థమయ్యేలా మాట్లాడు ప్రభువా, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయిపోయింది. అర్థవంతంగా ఉండాలి ప్రేమైన వాళ్ళరా, అర్థవంతంగా ఉండాలి ప్రేమైన దైవజనంగా మనము ఆలోచన చేయాలి. 4 పాయింట్ క్లుప్తంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనము, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు. ఏం చేయొద్దు? విస్తరించి మాట్లాడకూడదట ప్రేమైన వాళ్ళ. ప్రార్థనలో ఏం చేయకూడదు? విస్తరించి మాట్లాడకూడదు ప్రేమైన వాళ్ళ. నువ్వు పాడే పాట అయినా, చేసే ప్రార్థన అయినా అర్థవంతంగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి. పక్కింటి వారు కూడా చూసి వెరీ గుడ్ అనాలి ప్రేమైన వాళ్ళరా. ఏం చేయాలి? వెరీ గుడ్ అనాలి ప్రేమైన వాళ్ళరా. నువ్వు దేవుని దగ్గర ఏడవలసి వస్తే నీ ఏడుపు బయటకు వినపడకూడదు. దేవుని దగ్గర పాడవలసి వస్తే నీ పాట బయటకు వినపడాలి, తప్పులేదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 5వ విషయానికి వస్తున్నాను రండి. సమయ పాలన అవసరము. కుటుంబ ఆరాధనలో ఏం అవసరమమ్మా? సమయ పాలన అవసరం. బాగా కనిపెట్టాలి. కుటుంబ ఆరాధనలో సమయ పాలన అవసరం. కొడుకు నిద్ర వస్తుంది, అడటే గురికేస్తాడు, ఈ పాట ఒడవదు. భార్యకు ఆకలి అవుతుంది, ఈమె ఇటే పండు కొరుకుద్ది, ఈ ప్రార్థన ఒడవదు. ఇదొద్దు. కుటుంబ ఆరాధనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సమయ పాలన అవసరము. అందరికీ ఆసక్తి ఉంటే అది వేరు, అందరికీ ఆసక్తి ఉంటే అది వేరు. ఎవరికి లేదు, నా ఒక్కనికే ఉంది, ఇక నేను చేస్తా ప్రార్థన, ఇక నేను వాడతా పాట, ఇక నువ్వు ఒట్టు అంటే అది దేవునికి ఇంపైనటువంటి ఆరాధన కాదు. కొంచెమైనా పర్లేదు కానీ అర్థవంతంగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, అర్థవంతంగా ఆహ్లాదకరంగా ఉండాలి ప్రేమైన వాళ్ళ. ఏంటమ్మా రిఫరెన్స్ ఏంటి? 1 కొరింథీ 14:40 చదువు. సమస్తమును క్రమంగా మర్యాదగా జరగాలి. క్రమంగా మర్యాదగా జరగాలి అంటే ప్రేమైన వాళ్ళారా సమయ పాలన అనేటువంటిది అవసరము. అరగంట పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు ముందే ముగించు, తప్పులేదు. కానీ ఆవలింతలు తీయంగా కూడా నువ్వు పాటలు పాడతానంటే అక్కడ దేవుని మహిమ రాదు. మీరు గమనించిన 6వ పాయింట్ ఏంటంటే దృష్టి మళ్లించే వాటిని దూరంగా పెట్టాలి. కుటుంబ ప్రార్థనలో కావచ్చు, వ్యక్తిగత ప్రార్థనలో కావచ్చు, సంఘ ప్రార్థనలో కావచ్చు, ఏం పెట్టాలి? దృష్టి మళ్లించే వాటిని దూరంగా. ఏం దృష్టి మళ్లిస్తుంది? దృష్టి మళ్లించేది కొన్ని చెప్పండి. 1 టీవీ, 2 సెల్ ఫోన్, 3వది ఇంకా చాలా ఉన్నాయి. కానీ ప్రేమైన వాళ్ళరా వీటిని ఏం చేస్తాం మనం అంటే ప్రార్థన చేసినప్పుడు కూడా వీటిని వదలం. కుటుంబ బలిపీఠము దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే దృష్టి మళ్లించే వాటిని దూరం పెట్టాలి. అవసరమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సెల్ ఫోన్ ఆఫ్ అవ్వాలి, సిలిండర్ పైన ఉన్నటువంటి స్టవ్ ఆఫ్ అయిపోవాలి, టీవీ ఆఫ్ అవ్వాలి, నీ డోర్ ఆఫ్ అవ్వాలి, లోక సంబంధమైన నీ ఆలోచన అన్నీ కూడా ఆఫ్ అవ్వాలి. నోరొకటి ప్రార్థన చేస్తుంది, మనసేమో ఇంకెక్కడో ఉంటుంది. ఇది దేవునికి మహిమ తీసుకురాదు. దయచేసి మీరు గమనించాలి. దృష్టి మళ్లించేటి ఏవైనా కూడా కుటుంబ ఆరాధన, వ్యక్తిగత ఆరాధన, సంఘ ఆరాధనలో పక్కన పెట్టాలి. దయచేసి గమనించాలి ప్రేమైనటువంటి దైవజనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:2 రాసుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:2. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండకూడదు.
వ్యక్తిగత ఆరాధనలో కావచ్చు, కుటుంబ ఆరాధనలో కావచ్చు, సంఘ ఆరాధనలో కావచ్చు, పైనున్న వాటినే మనం వెతకాలి, దేవుణ్ణే వెతకాలి, కానీ భూ సంబంధమైన వాటిని ఆలోచన చేయకూడదు. ఇక 7వ పాయింట్ ఏంటంటే ఒకరు మాదిరిగా ఉండి నడిపించవలెను. కుటుంబ ఆరాధనలో ఒకరు అంటే ఎప్పటికొకడేనా? అప్పుడప్పుడు ప్రేమైన వాళ్ళ భర్త కొంచెం ఆబ్సెంట్లో ఉన్నారు, అప్పుడు భార్య మాదిరిగా కనబడాలి. భార్య ఆబ్సెంట్లో ఉంది, పిల్లలు మాదిరిగా కనబడాలి. ఎక్కడో ఒకరు ప్రేమైన వాళ్ళ కుటుంబ ఆరాధనకు మాదిరిగా ఉండాలి. వద్దనుకున్నట్టు భార్య అనిపించింది అనుకోండి, ఏమండి ప్రార్థన టైం అయింది రండి అనాలి. మాదిరిగా అనంటే ప్రార్థన టైం అయింది రండి అనడమేనా? ఒక తిట్టు తిడితే పడే గుణం, ఓర్చుకునే ఓపిక, ఇవన్నీ మాదిరిగా కనపడాలి. ఎవరున్నారు మాదిరిగా? అబ్రహాం గారి గురించి అంటున్నాడు, చదివే పని లేదు, సమయం లేదు, కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా నీవు రానున్న నీ తరానికి నువ్వు నా గురించి చెప్పడానికి నువ్వు మాదిరి కనబడుతున్నావు అంటున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్టు. కనుక ప్రభువా నా కుటుంబ ఆరాధన కావచ్చు, సంఘ ఆరాధన కావచ్చు, నేను మాదిరికరంగా ఉంటానని చెప్పాలి. 8వ పాయింట్ ఏంటంటే కుటుంబ బలిపీఠము దగ్గర బిజీ మరియు లేజీ ఉండకూడదు. కుటుంబ బలిపీఠం దగ్గర బిజీ ఉండకూడదు. ఒక సెకండ్ పడు. దేవుడా నీకు స్తోత్రము, లొకేషన్ దీవించు ప్రభావ, లక్ష్మణ దీవించు ప్రభావ, అక్కడ దీవించు ప్రభావ, నన్ను దీవించు ప్రభావ, యేసునామములో అడుగుతున్నాను. ఉండకూడదు అలా అని చెప్పేసి గంట ప్రార్థన ఉండకూడదు. లేదా కుటుంబ ప్రార్థన అనేసరికంటే చేసుకుంటా బాయలే 8 చేసుకుందాం 9 చేసుకుందాం అలా ఉండకూడదు. బిజీ అనేసరికంటే ఎవరు వచ్చినా రాకుండా కూర్చుంటే కళ్ళు మూసుకొని స్తోత్రం ప్రభావ, ఇది ఉండకూడదు. బిజీ ఉండకూడదు, లేజీ కూడా ఉండకూడదు. ఇది మీరు గమనించాలి కుటుంబ ప్రార్థన దగ్గర చేసేటువంటి. దానికి సపోర్ట్ చేసే వాక్యం మీరు రాసుకోండి, 14వ అధ్యాయము 40వ వచనం. ఇక చివరి పాయింట్ 9వ పాయింట్ ఏంటంటే వాక్యము కేంద్రంగా ఉండాలి. నువ్వు ఏం చేసినా కేంద్రంగా. కొలస్సీ 14:40 దీనికి బలపరిచేటువంటి బిజీ ఉండకూడదు మరియు లేజీ ఉండకూడదు, దానికి బలపరిచే వాక్యము అది. ఇక 9వ విషయం ఏంటంటే వాక్యము కేంద్రంగా ఉండాలి. కుటుంబ ఆరాధనకి ఏం కేంద్రంగా ఉండాలి? వాక్యం కేంద్రంగా ఉండాలి. టీవీ కేంద్రంగా ఉండకూడదు, మన సొంత ఆలోచనలు కేంద్రంగా ఉండకూడదు, ఇంకేమి కేంద్రంగా ఉండకూడదు, వాక్యమే కేంద్రంగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవము. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యము వ్యక్తిగత ప్రార్థనలో కావచ్చు, కుటుంబ ప్రార్థనలో కావచ్చు, సంఘ ప్రార్థనలో కేంద్రం ఎప్పుడు అవుతుందంటే నీలో ఏముండాలి? సమృద్ధిగా వాక్యం నివసించాలి. నీకు బైబిల్ రాదాయా నీ చేతికి? ఆదివారం మర్చిపోతే మళ్ళీ ఆదివారం వరకు బైబిల్ నీ చేతిలో రానే రాదాయా? వాక్యం నువ్వు చదవవుతుంది. దృష్టిలో నేను ప్రవక్తను, నేను మాట్లాడుతాను అనలేడు ప్రియమైన వాళ్ళరా. సంసారాలు చదరంగమైపోయాయి, ఇవి బంధాలుగా కట్టబడాలంటే నేనేం చేయాలి? కుటుంబాలు ఓడిపోయిన స్థితిలో ఉన్న, ఏ రకంగా? వర్షం లేక ఓడిపోయింది, పంటలు లేక ఓడిపోయింది, నీళ్లు లేక ఓడిపోయింది, ఏడుపుతో ఓడిపోయింది. ప్రేమైన వాళ్ళ ఈ ఓడిపోతున్నటువంటి కుటుంబాల కారణాలు మీరు తెలవట్లేవు. నేను పిలిపిస్తాను, అందరిని పిలిచాడు ప్రేమైన వాళ్ళ. అందరిని పిలిచి ఆయన మొట్టమొదటి చేసిన పని ఏమిటంటే పడిపోయిన బలిపీఠమును బాగు చేసి, నా సహోదరి నా సహోదరుడా, నీ వ్యక్తిగత జీవితంలో బలిపీఠం ఉందా? ఉంటే కూలిపోయిందా? నిలబడి ఉందా? నీ సంఘములో బలిపీఠం ఉందా? ఉంటే కట్టబడి ఉందా? కూలిపోయిందా? నీ కుటుంబంలో బలిపీఠం ఉందా? ఉంటే కట్టబడి ఉందా? కూలిపోయిందా? ఒకవేళ ఓడిపోతున్న కుటుంబంలో మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే బలిపీఠము కట్టాలి. కట్టబడిన బలిపీఠం పైన ఏమర్పించాలి? దహన బలి అర్పించాలి. ఏలియా గారు ప్రేమైన వాళ్ళరా ఓడిపోతున్న కుటుంబాలను గెలిపించాలనుకున్నాడు. చదరంగమైన సంసారాలను దేవుడు పెట్టిన అనుబంధాలుగా మార్చాలనుకున్నాడు. బలిపీఠమును కట్టి బలిపీఠం పైన దహన బలి అర్పించాడు. ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠం పైన ఉన్న దహన బలిని దహించి వేస్తే ఆ తర్వాత వర్షం వచ్చింది. ఓడిపోతున్న కుటుంబాలు గెలిచారు. చదరంగమైన కుటుంబాలు కాస్త దేవుడు పెట్టిన అనుబంధాలుగా మార్చబడ్డాయి. ఈ వాక్యం అంతా విన్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే కుటుంబం చదరంగం అవుతుంది కారణం ఏంటి? కుటుంబాలు ఓడిపోతున్నాయి కారణం ఏంటంటే కుటుంబాలలో బలిపీఠాలు లేకపోవడం వల్ల. ఒకవేళ బలిపీఠాలు ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల.
కనుక కుటుంబంలో బలిపీఠం ఉండాలంటే వ్యక్తిగత జీవితంలో బలిపీఠం ఉండాలి. వ్యక్తిగత జీవితంలో బలిపీఠం ఉంటే కుటుంబంలో ఉంటుంది, కుటుంబంలో ఉంటే సంఘంలో ఉంటుంది. నీ ఇంటి దగ్గర పాట కూడా పాడవు, వాక్యం కూడా చెప్పు, ఈరోజు ఖతర్నాక్ నేను వాక్యం చెప్పాలి అనుకుంటే అది అవ్వదు. అది పాట కావచ్చు, ప్రార్థన కావచ్చు, అది కావచ్చు. కాబట్టి ప్రియమైన వారులారా, నేను చేతులు జోడించి చెప్తున్నాను, ఈ యొక్క వాక్యాన్ని తిప్పి చదువుకోండి. పేపర్ ఖరాబ్ అవుతుంది అనుకుంటే నోట్ పైన రాసుకోండి. బలిపీఠం అనగా ఏమిటమ్మా? మెయిన్ పాయింట్. బలిపీఠం అంటే ఏంటి? వెరీ గుడ్. యెహోవా భోజనం పల్లది, దేవుడు భోజనం చేసేటువంటి స్థలం అది. జాగ్రత్త సుమా. ఆషామాషిగా చేస్తే దేవుడు కోపంకి వస్తే మనం శాపగ్రస్తులము అవుతాం. కనుక మనసారా మీరు అంగీకరించారని నమ్ముతూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.